హాయ్, నేను మీ వైజాగ్ బషీర్ షేక్. ఈరోజు వీడియో ఏంటంటే లెర్నర్స్ గురించి. అంటే లెర్నర్స్ బెంచ్ ప్రెస్ షెడ్యూల్ ఏ విధంగా చేయాలో, అంటే డంబుల్స్తో, బార్బల్తో కాదు, ఓన్లీ డంబుల్స్తో. అంటే డంబుల్స్తో చాలా ఈజీగా ఉంటుందిగా. ఆ డంబుల్స్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు వీడియో చేసి చూపుతారు. కమ్ లెట్స్ గో. గైస్ చూడండి, అంటే ఫ్లాట్ మల్టీ బెంచ్ ప్రెస్ అనమాట. ఈ మల్టీ బెంచ్ ప్రెస్ లో ఫస్ట్ వేరియేషన్ అండ్ సెకండ్ వేరియేషన్, థర్డ్ వేరియేషన్ ఏ విధంగా అనేది నేను మా స్టూడెంట్ తో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చూడండి, దీని పేరు రాజ్, వినాయకర్ రాజ్. దీంతో ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఈ అబ్బాయికి. వాళ్ళు మాలాంటి ట్రైనర్స్ కూడా కావాలి, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నప్పుడు, మాకు చేయిస్తున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది పబ్లిక్ చూసేటప్పటికి మోటివేషన్ అయ్యి చాలామంది మా కోచెస్ దగ్గర వస్తుంటారు, అంటే మా దగ్గర గైడెన్స్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీకు చేసి ఫస్ట్ వేరియేషన్ చూపిస్తాను. కమ్ లెట్స్ గో. చూడండి, ఫ్లాట్ అంటే ప్లేన్ బెంచ్ మీద ఫ్లాట్గా పడుకున్నాడు, అంటే ఇంక్లైన్గా డిక్లైన్ కాదు, ఓన్లీ ఫ్లాట్. ఓకే, చూడండి, లెగ్స్ పైన పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఛాతీ పైకి లేపి ఈ పార్ట్ అంటే స్పైనల్ దగ్గర కొద్ది గ్యాప్ అనేది పెట్టి, ఈ హ్యాండ్స్ చాలామంది ఈ పొజిషన్లో పెడుతున్నారు. ఈ పొజిషన్లో ఇప్పుడు పెట్టకూడదు, ఎందుకంటే షోల్డర్ మీదకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా అంటే హ్యాండ్స్ కొద్దిగా క్లోజ్ చేసి డంబల్స్ ఈ విధంగా కమన్ మూవ్. చూడండి, ఈ విధంగా స్లో. కమన్ స్టాప్. ఈ విధంగా 10 to 12 రిపీట్స్ చేయండి, 3 సెట్స్ చేయండి. వెయిట్ అనేది ముందు లైట్ వెయిట్, అంటే లెర్నర్స్ కాబట్టి లైట్ వెయిట్, అంటే 5 డంబుల్స్ నుంచి 7.5, 10, 12.5 అంటే ఈజీగా, అంటే మనం ఈజీగా చేయగలుగుతున్నాము కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం లోడ్కి వెళ్ళాలి. ఫస్ట్ వేరియేషన్ అయింది. నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ ఇన్క్లైన్ పొజిషన్. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అంటే ఇన్క్లైన్ ఏ పొజిషన్లో పెట్టుకోవాలి, ఏ డిగ్రీస్లో పెట్టుకోవాలి అనేది. 45 degrees యాంగిల్లో పెట్టుకోండి. అంటే చూడండి, 45 degrees అనేసరికి ఇది 30, ఓకే, 30 degrees, ఇది 45 degrees. ఓకే, అంటే మీ జిమ్స్లో ఇలాంటి మల్టీ బెంచ్ ప్రెస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీకు కోచెస్ అడగండి, అది ఏ డిగ్రీస్లో పెట్టుకోవాలి, ఏ యాంగిల్లో పెట్టుకోవాలి అనేది అడిగి తెలిసి చేయండి. ఓకే, అడగకుండా మాత్రం ఏ విధంగా చేయొద్దు. అంటే ఇంక్లైన్ ఈ పొజిషన్లో పెట్టాను కదా అని అనుకుంటారు కదా, అది రాంగ్ పొజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ తెలుసుకోండి, డిగ్రీస్ తెలుసుకోండి, దాని తర్వాత మనం షెడ్యూల్ చేయండి. ఓకేనా? లైక్ సెకండ్ వేరియేషన్ చూడండి. సెకండ్ వేరియేషన్ కమన్ అప్, స్ట్రైట్. అంటే మనం ఏ పొజిషన్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అదే పొజిషన్లో ఈక్వల్గా స్ట్రైట్గా రావాలి. అంటే ఫ్రంట్కి కూడా వెళ్ళకూడదు. ఇంకా మనం చేసింది ఫ్రంట్ పొజిషన్, అంటే ఫ్లాట్ పొజిషన్. ఇప్పుడు ఇన్క్లైన్ పొజిషన్ చేస్తున్నాం, అంటే అప్పర్ చెస్ట్ అనమాట. ఓకే, అప్పర్ చెస్ట్ గురించి మనం చేస్తున్నాం కాబట్టి డంబుల్ ఎక్కడి నుంచి అయితే మనం డిక్లైన్ చేసామో మనం అక్కడి నుంచి మళ్ళీ అప్ చేయాలి. అంటే ఇన్, డౌన్, అప్, ఊపర్. ఓకే, ఈ విధంగా 3 సెట్స్ చేయండి, 10 to 12 రిపిటేషన్. ఓకే, లోడ్ బాగుంటుంది, కానీ అన్బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది. అన్బ్యాలెన్సింగ్ ఎందుకంటే బార్బల్ కాదు కాబట్టి, మీకు సింగిల్ డంబుల్ కాబట్టి లోడ్ ఈక్వల్గా ఉండదు. కాబట్టి మనం దాని బేసిక్ చూసుకొని, ఆ పొజిషన్ చూసుకొని మనం ఈజీగా చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఇది ఈజీగా అలవాటు అయింది అనుకుంటే ఆ తర్వాత మనం బార్బల్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. కంపల్సరీ ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ అండ్ ఇన్క్లైన్ బెంచ్ ప్రెస్, అంటే బార్బల్ ప్లస్లో మీకు ఆ మజిల్ అనేది మీకు కవర్ అవుతుంది. కాబట్టి ఈ మజిల్ ఏంటంటే ఇటు స్ట్రగ్స్ నుంచి, ఇటు షోల్డర్ మజిల్ నుంచి, ఇటు చెస్ట్ మజిల్కి, ఈ మూడుకి, అంటే ఈ మూడిటికి ఈక్వల్గా ఆ మజిల్ అనేది మీకు సెట్ చేస్తుంది ఇది. కాబట్టి ఇది చేసేటప్పుడు కంప్లీట్గా మైండ్ సెట్ చేసుకొని చేయాలి, ఎందుకంటే ఇది షోల్డర్ మీద నుంచి బెంచ్కి 2 కనెక్షన్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ బార్బల్ మీద చేసేటప్పుడు లోడ్ ఈక్వల్గా ఉంటుంది. డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు ఈక్వల్ టు ఈక్వల్, అంటే లెఫ్ట్ రైట్ 2 పొజిషన్లో 2 లోడ్లు మనం చూసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయండి. ఇది ఈజీగా మీకు లిఫ్ట్ చేస్తారంటే బార్బల్ మీద చాలా ఈజీగా మీరు చేయగలరు. కాబట్టి మీరు మైండ్ సెట్ చేసుకుని అప్పుడు ఈ ఇన్క్లైన్ పొజిషన్ అనేది చేయండి. థర్డ్ వేరియేషన్ అంటే డిక్లైన్ డంబుల్ ప్రెస్. అంటే డిక్లైన్ డంబుల్ ప్రెస్కి ఏంటంటే, అంటే ఇంకా ఫ్లాట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్లాట్ కాకుండా డైరెక్ట్ -15కి వెళ్తాను అనమాట. అంటే కంప్లీట్గా డౌన్. చూడండి, ఈ విధంగా కంప్లీట్గా మనం కంప్లీట్ డౌన్ పొజిషన్. ఈ డౌన్ పొజిషన్లో ఇప్పుడు థర్డ్ వేరియేషన్ మీకు చూపిస్తున్నాను. ఓకే, లెర్నర్స్ మాత్రం ఇది కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం మీరు చూడండి. నేను ఏం చెప్తున్నానో, ఏ విధంగా మీకు నేను మెసేజ్ ఇస్తున్నానో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు బాగా విని ఆ తర్వాత మీరు ఇది ట్రై చేయండి. ఓకేనా? అంటే థర్డ్ వేరియేషన్ ఏంటంటే కంప్లీట్ మనం -15లో పెట్టాం కదా. చూడండి, ఈ పొజిషన్ మన దగ్గర మనం కంపల్సరీ లెగ్స్ లాక్ పెట్టుకొని లెగ్స్ లాకింగ్ చేయాలి. లేదు అనేసరికి ఏంటంటే మనం కంప్లీట్ కిందకి వెళ్ళిపోతాం. అయిపోయిన తర్వాత, అంటే షెడ్యూల్ అయిపోయిన తర్వాత మనం లెగడానికి కూడా అది సపోర్టింగ్ తీసుకుని మనం ఈజీగా లెగడానికి మనకి బాగుంటుంది.
డిక్లైన్ పొజిషన్ అంటే లోవర్ చెస్ట్ చాలా మందికి మజల్ లూజ్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కండ ఎక్కువ ఉంటుంది అది ఎనీ పర్సన్కి. కాబట్టి ఆ కండ టైట్ అయ్యడానికి నెక్స్ట్ ఆ కండలో షేప్ తేయడానికి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు తోడు వేసుకుని చూపిస్తున్నాను. స్టార్ట్ కమా. చూడండి, ఇది ఇన్క్లైన్ అంటే ఇంకా మనం చెప్పాం కదా, ఇన్క్లైన్ పొజిషన్లో డైరెక్ట్ లేపాను కాబట్టి అది ఇన్క్లైన్ పొజిషన్. ఇవి డిక్లైన్ పొజిషన్ కాబట్టి కొద్దిగా కిందకు ఉంటుంది డంబుల్. రెండు అవ్వాలి, ఓకేనా. డౌన్ అప్, డౌన్ అప్. చూడండి ఈ విధంగా ఒక 3 సెట్స్ చేయండి. ఆ లోడ్ అనేది ఏంటంటే ప్రతిదానికి మనం 5 kgsని స్టార్ట్ చేస్తాం. ఫ్లాట్, ఇన్క్లైన్, డిక్లైన్, ఓకేనా. ఈ విధంగా మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదంటే ఫస్ట్ వేరియేషన్ మీరు ఫ్లాట్ డంబుల్కి లైట్ వెయిట్, తర్వాత ఇన్క్లైన్ డంబుల్కి సేమ్ వెయిట్, డిక్లైన్ కొద్దిగా ఈజీగా ఉంది అనేసరికి అంటే ఫస్ట్ వేరియేషన్లోనే మీరు కొద్దిగా లోడ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ ఈ డిక్లైన్ పొజిషన్ చేసేటప్పుడు కంప్లీట్గా యాప్ అనేది అంటే అబ్డామిన్ కొద్దిగా టైట్ చేసుకొని మీరు కంప్లీట్గా లోవర్ మీద అంటే చెస్ట్ మజిల్ మీద లోడ్ తీసుకొని మీరు పుష్ చేస్తుండండి, ఓకేనా. ఓకే, కంప్లీట్ 3 వేరియేషన్ చెప్పాను మీకు. 3 వేరియేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 4th వేరియేషన్. ఆ 4th వేరియేషన్ ఏంటంటే మొగోడికి ధైర్యాన్ని ఇచ్చేది ఛాతీ, ఓకే. ఆ ఛాతీ కట్అవుట్ ఎలా ఉండాలంటే మీకు ఎక్సర్సైజ్లో ఏ విధంగా చేయాలనేది చూపించాను. ఇప్పుడు 4th వేరియేషన్ కూడా చూపిస్తున్నాను. 4th వేరియేషన్ ఫ్లాట్ డంబుల్ ఫ్లైస్ అంటే మిడిల్ చెస్ట్ని అంటే మజిల్ని క్లోజ్ చేసి ట్రైన్ చేసి షేప్ని తీసుకొచ్చే 4th వేరియేషన్ ఎక్సర్సైజ్ అనమాట, ఓకేనా. అంటే లెర్నర్స్ ఎలా చేస్తారో చూడండి, అది తెలియక ఈ విధంగా తప్పులు చేస్తుంటారు, ఓకేనా. చూడండి, నీ అంటే కాల్ పైన పెట్టుకోండి, అంటే కంప్లీట్గా డంబుల్ని పట్టుకొని ఈ విధంగా ఇలా అంటే హ్యాండ్స్ షేక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రాంగ్ పొజిషన్. అంటే ఇంకా మనం ఫ్లాట్ డంబుల్ ప్రెస్ చేసాం కదా, ఆ విధంగా ఈ యాంగిల్ ఉంటుంది. చూడండి ఈ విధంగా, ఓకేనా. అప్పుడు ఏంటంటే కంప్లీట్గా మజిల్ మీద లోడ్ ఉంటుంది, అంటే చెస్ట్ మజిల్ మీద లోడ్ ఉంటుంది. మనం ఈ విధంగా పూర్తిగా హ్యాండ్స్ ఓపెన్ చేయడం వల్ల అది ఫోరామ్ మీదకి వెళ్తుంది అండ్ ఎల్బోస్ మీదకి వెళ్తుంది, హ్యాండ్స్ మీదకి వెళ్తుంది లోడ్, అంటే అది రాంగ్ పొజిషన్. ఈ విధంగా కరెక్ట్ పొజిషన్ మీరు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్గా చెస్ట్ మీద ఉంటుంది, ఓకేనా. కంప్లీట్ మనం 4 వేరియేషన్స్ చేస్తాం అనమాట. అంటే లెర్నర్స్కి 4 వేరియేషన్స్ మనం చూపించాం. ఆ లెర్నర్స్కి 4 వేరియేషన్స్ చాలు, ఓకే. అలాగే ఇంకా లాస్ట్ వేరియేషన్ కూడా ఉంది, అది ఏ వేరియేషన్ అనేది మీకు చూపిస్తాను. లెర్నర్స్ ఏంటంటే మరీ ఎక్కువ హార్డ్ వర్కౌట్ చేసుకునే అవసరం లేదు, అంటే ఒక 4 to 5 వేరియేషన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి లాస్ట్ వేరియేషన్ అంటే లెర్నర్స్కి 4 to 5 వేరియేషన్ చెప్పాను కదా. లాస్ట్ వేరియేషన్ పుల్ ఓవర్, దీని పేరే పుల్ ఓవర్. అంటే గేమ్ ఈజ్ ఓవర్ అంటుంటారు కదా, ఇప్పుడు ఈ బెంచ్ వర్కౌట్లో కూడా లాస్ట్ వర్కౌట్ పుల్ ఓవర్, ఓకే. అది ఏ విధంగా అనేది అంటే ఒక మనిషి సపోర్ట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి, ఓకేనా. చూడండి, నేను ట్రైనర్గా ఉన్నాను కాబట్టి నేను డంబుల్ నేను హెల్ప్ చేస్తున్నాను. ఆ విధంగా కోచ్ లేని టైంలో పక్కన చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒకరు హెల్ప్ చేసుకోండి. అంటే తను చేసేటప్పుడు తిని హెల్ప్ చేస్తారు, తిని చేసేటప్పుడు తను హెల్ప్ చేస్తారు. ఆ విధంగా ఒక అండర్స్టాండింగ్ పార్ట్నర్షిప్ అనేది పెట్టుకోండి, ఓకే. ఎందుకంటే ఇది మంచి కాన్సెప్టే, ఓకేనా. అంటే దోస్త్ అది జిమ్లో కావచ్చు, బయటలో కావచ్చు. జిమ్లో కంపల్సరీ దోస్తీ అనేది ఉండాలి. దోస్తీ ఉంటేనే లోడ్ దానికి మనం వెళ్ళగలం, ఓకేనా. చూడండి లాస్ట్ వేరియేషన్ అంటే డంబుల్ ఈ విధంగా అంటే ఈ విధంగా ఈ పొజిషన్లో పట్టుకున్నాం అనమాట, ఓకేనా. నెక్ అంటే ఇప్పుడు చూడండి టేబుల్ ఎండ్ ఇది, ఓకే. టేబుల్ ఎండ్ అంటే చాలామంది హెడ్ ఎయిర్లో పెడుతుంటారు, ఆ విధంగా పెట్టవసరం లేదు. దీని ఎండ్కి హెడ్ పూర్తిగా పెట్టుకొని అంటే మనం ఏ మజల్ చేస్తారో ఆ మజల్ అంటే కంప్లీట్గా డౌన్ అవుతుంది ఇంతవరకు, ఓకేనా. చూడండి స్ట్రైట్గా మళ్ళీ అప్, అంటే ఏ పొజిషన్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేసామో చెస్ట్ దగ్గర నుంచి మళ్ళీ పొజిషన్ అక్కడికి వస్తుంది. మళ్ళీ ఈ విధంగా మళ్ళీ పుల్. చూడండి ఈ విధంగా 10 to 12 రిపిటేషన్ చేయండి. దీనికి ఏంటంటే లోడ్ అంటే నేను సింగిల్ డంబుల్ 10 kgs తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది 2 హ్యాండ్స్ మీద, ఇంకా మనం పట్టుకున్నది లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ మీద పట్టుకున్నాం కాబట్టి కంప్లీట్గా వెయిట్ అనేది లైట్ వెయిట్ నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం. దీనికి వచ్చేసరికి అంటే 2 హ్యాండ్స్ మీద ఒకే లోడ్ ఉంటుంది కాబట్టి మనం లోడ్కి వెళ్ళచ్చు. అంటే మినిమం 10 kgsతో స్టార్ట్ చేస్తాం ఈ అబ్బాయికి, ఓకేనా. కాబట్టి ఈజీగా పుల్ చేయగలుగుతున్నాడు. ఈజీగా ఉంది అనేసరికి సెకండ్ వెయిట్ మనం ఇంకా లోడ్కి వెళ్ళచ్చు. అంటే లెర్నర్స్ చెప్పేది ఏంటంటే చేసి
చూడండి, ఇన్స్పిరేషన్ అవ్వండి, మోటివేషన్ అవ్వండి, కానీ రిస్క్ మాత్రం చేయొద్దు. ఎందుకు రిస్క్ చేయొద్దు అంటున్నానంటే దీని ఆల్రెడీ నా దగ్గర జాయినింగ్ అయ్యి ఒక 2 months అవుతుంది. కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను తనతో వీడియో చేశాను. అలాగే అంటే లెర్నర్స్ కదా, తిని కూడా లెర్నర్ కదా, ఈజీగా పుల్ చేస్తున్నాడు కదా మీరు అనుకుంటారు. ఇదే తప్పు. ఓకేనా, మీరు చేసి చూసి నేర్చుకొని ఆ తర్వాత మీరు రిస్క్ చేయండి. అంతేగాని స్టార్టింగ్ మాత్రం రిస్క్ చేయకండి. దీనివల్ల అంటే మదర్ ఇంజూర్స్ అయిపోతాయి. వన్ సైడ్ ఇంజూర్ అయిందా మనం ఏ గోల్ అనుకున్నా గోల్ రీచ్ అవ్వడం కష్టం. ఓకేనా, లెర్నర్స్ గురించి ఈరోజు ఒక 4 to 5 వేరియేషన్తో ఒక వీడియో చేశాను. ఇది చాలా బాగుంటుంది వీడియో. ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, రిస్క్ కూడా చేయండి. ట్రైలో రిస్క్ ఉండాలి. రిస్క్ లేనిది ఇది మజా లేదు. నెక్స్ట్ నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది. ఈ సమ్మర్ ఎలా ఉందంటే ఎండింగ్లా ఉంది స్టార్టింగ్లోనే. కాబట్టి చూడండి, గ్లూకండి నా స్టూడెంట్ కంప్లీట్గా కష్టపడ్డాడు. ఓకే, తాగను. థ్యాంక్ యూ సార్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, యాక్చువల్లీ ఏంటంటే మామూలు టైంలోనే చాలామంది స్టిప్ వాటర్ కూడా తీసుకోరు. అంటే వాటర్ తీసుకోవడం వల్ల మజిల్ ఏమైనా లాస్ అయిపోతుందేమో, అంటే పంపింగ్ ఏదైనా డౌన్ అయిపోతుందేమో చాలామంది చాలా విధాలు సందేశాలు ఉన్నాయి. ఓకేనా, అట్లా అదేం లేదు. వాటర్ కంప్లీట్గా తీసుకోవచ్చు. ఓకేనా, అసలు వాటర్కి ప్రాక్టీస్కి ఏ విధమైన సంబంధం లేదు. ఓకేనా, ఎంత వాటర్ తీసుకుంటే అంత రికవరీ ఉంటుంది. ఆ వాటర్లో ఏంటంటే ఆ షేక్స్, ఎనీ షేక్స్ కానీ, అంటే గ్లూకోన్ డి కానీ, అలా చాలా ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి కదా, మీకు నచ్చిన ఎనర్జీ మీరు తీసుకుని, ఎందుకంటే అది తీసుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ వేరియేషన్కి రికవరీ అనేది వస్తుంది. కాబట్టి ఇది మీరు హైడ్రేట్, ఓకేనా, హైడ్రేట్ అవుతుంటుంది. కాబట్టి బాడీ అంటే అప్ డౌన్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఈ లిక్విడ్స్ తీసుకోండి. ఓకేనా, చాలామంది జిమ్ చేయాలని ఇంట్రెస్ట్ సహజంగా చాలామందికి ఉంటుంది. ఎందుకంటే 10th ఎప్పుడైతే పూర్తయిందో ఆటోమేటిక్గా మజల్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన డ్రెస్సింగ్ స్టైల్ బాగుండాలి, నన్ను చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అవ్వాలి అనే ఒక కోరిక అది అందరిలో కలుగుతుంది. ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది. నా ఒక మెసేజ్ ఏంటంటే, అంటే బాడీ మీద మనం ఎంత ఫోకస్ అయితే పెడుతున్నామో ఆ బాడీకే కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్. ఇది మస్టర్డ్ అనమాట. ఓకేనా, కాబట్టి డైట్ అనేది తీసుకొని మంచి ఫుడ్ తీసుకోండి. ఫుడ్ ఎక్కువ తీసుకోండి, ప్రాక్టీస్ తక్కువ చేయండి. అంతేగాని ప్రాక్టీస్ ఎక్కువ చేసి ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల చాలా మటుకు చాలా యాక్షన్ జరుగుతున్నాయి. అది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఓకేనా, ఎందుకంటే రిస్క్ చేయండి, కానీ రిస్క్లో ప్రతిదీ మజా ఉండదు. ఆ మజా ఎలాగ ఉండాలంటే, మనం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టి, వేరే వాళ్ళు బాధ పెట్టి, అంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి మనం ఎటువంటి బాధలు పెట్టకూడదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ కోవిడ్ తర్వాత చాలామంది పేరెంట్స్ స్పోర్ట్స్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా, అంటే నా పేరెంట్స్ కూడా మా టైంలో మాకు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే స్పోర్ట్స్ గురించి వాళ్ళకి అంత అవగాహన లేదు. ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్స్ గురించి, ఎందుకంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా, అంటే నాలెడ్జ్ లేని పేరెంట్స్ కూడా స్పోర్ట్స్ గురించి మంచి అవగాహన వచ్చింది. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ అందరూ పిల్లలకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఆ సపోర్ట్తో పాటు మీరు కూడా ఫుడ్ డైట్ చాలా నాది రిక్వెస్ట్. ఓకేనా, పేరెంట్స్ అందరూ తన పిల్లలకి, అంటే మీ పిల్లలకి ఫుడ్ డైట్ ఇచ్చే ముందు మంచి ఫుడ్ ఇస్తూ ఉండండి. ఓకే, తన తింటున్నాడో లేదో కూడా మీరు ఒకసారి గ్రెస్ చేస్తుండండి. ఓకేనా, ఎందుకంటే తను బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్స్ వాళ్ళు తినే ఫుడ్ దగ్గర నుంచి తీసుకునే స్లీప్ వరకు మీరు ప్రతిదీ గైడెన్స్, అంటే అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్ అందరూ అబ్జర్వేషన్ చేస్తుంటారు. తను జిమ్కి వెళ్తున్నాడు కాబట్టి తను, అంటే జిమ్ ఆసమాస కాదు. ఎందుకంటే ఎంతో కష్టపడాలి, మజల్ని నిలబెట్టుకోవాలి, మజల్ని కాపాడుకోవాలి, స్లీప్ కావాలి, ఫుడ్ కావాలి. ఇదంతా ఆసమాస కాదు. ఇది ఎవరైతే రిస్క్ చేసి మజా తీసుకుంటున్నారో వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధ. కాబట్టి డైట్ నెక్స్ట్ జిమ్. ఓకేనా, ఇలాగే నా ఛానల్కి కొత్త వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్ అందరికీ నా ఒక మెసేజ్ని పాస్ చేస్తానండి. ఓకే, నేను బషీర్ షేక్.